అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 271 ఒంటరి పయనం. ఇక స్టోరీకి వెళ్తే అనసూయ వార్నింగ్కు ధీటుగా సమాధానం చెప్పి కాల్ కట్ చేసింది హాస్ని. కోపం వచ్చిన అనసూయ ఆమెకు ఒక వాయిస్ మెసేజ్ పంపి బెదిరిస్తుంది. దాంతో భయపడిన హాస్ని ఒక నిర్ణయానికి వచ్చి విరాట్కు క్యాష్ అడుగుతుంది. రాజేంద్ర వర్మకు విషయం తెలియడంతో సంతోషంలో నేల మీద నిలబడు. అంతలో అనుమానం రావడంతో అదే విషయంగా మహేంద్రతో మాట్లాడి నివృత్తి చేసుకుంటాడు. మరుసటి రోజు విరాట్ను కలిసి పార్టీకి వెళ్ళినప్పుడు తమ రిలేషన్ ఇంకా మీడియాకు అనౌన్స్ చేయలేదని లోపలికి రావడానికి నిరాకరిస్తుంది. అతనికి ఎలాంటి ప్రాబ్లం లేదని ఆమెను తీసుకొని లోపలికి వెళ్ళాడు విరాట్. ఆ మరుసటి రోజు కావ్యను తన ఇంటికి పిలిపించి హాస్ని విషయం చెప్పనందుకు మందలించింది అనసూయ. నేను చెప్పడం ఎందుకు అత్తయ్య, మీరే స్వయంగా టెస్ట్ చేయించారు కదా, ఇంకా మీకు డౌట్గా ఉందా అని అడిగింది కావ్య. స్వయంగా నా కళ్ళారా చూసిన తర్వాత కూడా అనుమానం ఉంటుందా? అసలు మొదటే నిన్ను ఇచ్చి పెళ్లి చేస్తుంటే నాకు ఇంత బాధ ఉండేది కాదు అని అసహనం వ్యక్తం చేసింది అనసూయ. విరాట్ కోరుకుంటే జీవితాంతం అతని కోసం ఎదురు చూడడానికి నేను సిద్ధమే. ఇక జరిగిన దాని గురించి డిస్కషన్ ఎందుకు అత్తయ్య, జరగవలసిన దాని గురించి ఆలోచించండి అని ఇండైరెక్ట్గా విరాట్తో మాట్లాడమని హింట్ ఇచ్చింది. నువ్వు చాలా మంచిదానివి కాబట్టి ఎంత జరిగినా కూడా విరాట్ కోసం ఎదురు చూస్తాను అంటున్నావు. నీలాంటి అమ్మాయిని వదులుకోవడం నాకు ఇష్టం లేదు. వెంటనే విరాట్ను పిలిచి టెస్ట్ రిపోర్ట్ చూపిస్తాను. హాస్నితోటి ఒప్పించి నీతో పెళ్లికి ఒప్పిస్తాను. ఇంకా ఆలస్యం చేస్తే ఎలాంటి దారుణాలు చూడాల్సి వస్తుందో అని చిరాగ్గా ఉంది అని ముఖం వికారంగా పెట్టుకొని చెప్పింది అనసూయ. కానీ హాస్ని లేకుండా ఎలా అత్తయ్య? విరాట్ నిర్ణయం ఆమెకు డైరెక్ట్గా చెప్తే బాగుంటుంది కదా అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. నాకు ఆ అమ్మాయి ముఖం చూడటం కూడా ఇష్టం లేదు, అందుకే ఇక్కడికి రమ్మని చెప్పలేదు. అయినా ఇంత జరిగిన తర్వాత నా ఇంటికి ఏ మొహం పెట్టుకొని వస్తుంది అని హేళనగా అంది అనసూయ. అది నిజమే, మనం విరాట్తో పర్సనల్గా డీల్ చేస్తే బాగుంటుంది. మీరు ఇప్పుడే కాల్ చేస్తే తను ఎప్పటికో వస్తాడు. మనం ఒత్తిడి చేయకపోతే ఆఫీస్ పేరు చెప్పి ఎగ్గొడతాడు. తొందరగా రమ్మని చెప్పండి అత్తయ్య, ఎప్పుడెప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందో అని ఆశగా ఉంది అని హడావిడి చేసింది. ఆ మాట విని వెంటనే ఆమె విరాట్కు కాల్ చేయడం, అరగంట వ్యవధిలో అతను రావడం జరిగిపోయింది. ఎంట్రన్స్ నుంచి లోపలికి వస్తున్న అతనికి ఎదురెళ్ళి, ఇందాక అత్తయ్య కాల్ చేస్తే నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు చెప్పారు, అందుకే కాసేపు క్రితమే ఇక్కడికి వచ్చాను విరాట్. నిన్ను చూడక ఒక్కొక్క రోజు ఒక్కొక్క యుగంలా అనిపిస్తోంది. ఎలా ఉన్నావు అని అడుగుతూ ఆమె చేయి పట్టుకుంది కావ్య. అని ఆమె నుండి తన చేతిని విడిపించుకొని, నీ ఆరోగ్యం బాలేదని తెలిసింది, ఇప్పుడు ఎలా ఉంది అని ఫార్మల్గా అడిగాడు విరాట్. ఇప్పుడు బాగానే ఉంది విరాట్, నా గురించి ఇంతగా కేర్ తీసుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చిరునవ్వు నవ్వింది కావ్య. ఆమె మాటలు పట్టించుకోకుండా నేరుగా సోఫాలో కూర్చొని, నాతో నీకు ఇంత ముఖ్యమైన పని ఏముంది, ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు అని సీరియస్గా అడిగాడు విరాట్. నీతో ఒక ముఖ్యమైన విషయం చర్చించాలి విరాట్, అందుకే ఇక్కడికి రమ్మన్నాను. నేను చెప్పబోయే విషయం విన్న తర్వాత నువ్వు డిప్రెస్డ్గా ఫీల్ అవ్వకూడదు. ఆ సిచ్యువేషన్ ఎదుర్కోవడానికి చాలా స్ట్రాంగ్గా ఉండాలి అని అతన్ని ముందుగా సిద్ధం చేసే ప్రయత్నం చేసింది అనసూయ. అదే సమయంలో వాళ్ళకు కాస్త దూరంలో కూర్చున్న కావ్య సైలెంట్గా తన మొబైల్ నుండి హాస్ని నెంబర్కు కాల్ చేసి తల్లి కొడుకుల మాటలు వినిపించే విధంగా పెట్టి సైలెంట్గా కూర్చుంది. ప్యాలెస్లో తన గదిలో రెస్ట్ తీసుకుంటున్న హాస్ని మొబైల్ రింగ్ అవ్వడంతో చేతిలోకి తీసుకొని డిస్ప్లేలో నేమ్ చూసింది. అదొక అన్నోన్ నంబర్ కావడంతో ప్రశ్నార్థకంగా గమనించిన ఆమెకు అది గతంలో కావ్య చేసిన నంబర్ అని అర్థమైంది. ఈ సమయంలో తానెందుకు కాల్ చేస్తుంది, ఇప్పుడు నాతో ఏం పనుంది, మళ్ళీ కొత్తగా ఏం ప్లాన్ చేసింది అనుకుంటూ కాల్ అటెండ్ చేసిన ఆమెకు స్పీకర్లో అనసూయ ఇంకా విరాట్ మాటలు వినిపించి షాక్ అయిపోయింది. అంత ఇంపార్టెంట్ విషయం ఏంటి మామ్, మీరు త్వరగా చెప్తే నేను ఆఫీస్కి వెళ్ళాలి, చాలా అర్జెంట్ మీటింగ్ ఉంది అని చెప్తూ 2 నిమిషాలకు ఒకసారి వాచ్ వైపు చూస్తున్న విరాట్ను చూసి అనసూయకు కోపం వచ్చింది. ఇది నీ లైఫ్కి సంబంధించిన మ్యాటర్ విరాట్, ఇలాంటి విషయాల్లో నెగ్లిజెన్సీ పనికిరాదు. ఒకసారి రిపోర్ట్స్ చూడు, నేను ఎందుకు ఇంత సీరియస్గా ఉన్నానో నీకే అర్థమవుతుంది అని గట్టిగా అరిచింది. ఆ రిపోర్ట్ చూసిన విరాట్ ఒక్క క్షణం షాక్ అయిపోయాడు. కానీ వెంటనే ఆ రిపోర్ట్ టేబుల్ మీదకు విసిరేసి ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ గమనించకుండా గంభీరంగా కూర్చున్నాడు. రిపోర్ట్స్ చూసి కూడా సైలెంట్గా కూర్చుంటే ఏంటి అర్థం విరాట్? హాస్ని నుండి తీసిన అమ్నియాటిక్ ఫ్లూయిడ్స్ని నీ డిఎన్ఏకి మ్యాచ్ అవ్వట్లేదు, దాని అర్థమేంటో నీకు తెలుసు కదా అని సీరియస్గా అడిగింది అనసూయ. ఇంతకీ ఎవరిని అడిగి టెస్ట్ చేయించారు, నా డిఎన్ఏ మీకెలా దొరికింది అని పదునుగా అడిగాడు విరాట్. ప్యాలెస్ నుండి నువ్వు రెగ్యులర్గా తాగే కాఫీ కప్ క్లీన్ చేయకుండా తప్పించాను. మొన్న ఇక్కడికి తీసుకొస్తానని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్లి టెస్ట్ చేయించాను, అందుకే నిజాలు బయటపడ్డాయి అని తనను తాను సమర్థించుకుంది అనసూయ. ఈ రిపోర్ట్స్ హాస్నికి చూపించావా అని ప్రశ్నించిన అతనికి ఆల్రెడీ చూపించానని, అప్పటికి కూడా తన కడుపులో ఉన్న పిల్లలకు తండ్రి నువ్వేనని బుకాయించింది. ఇలాంటి గలీజ్ వ్యక్తిని నేను ఎక్కడ చూడలేదు. అయినా రిపోర్ట్లో రిజల్ట్ అంత క్లియర్గా ఉన్నప్పుడు
తను ఒప్పుకుంటే ఎంత, ఒప్పుకోకపోతే ఎంత అని అసహ్యంగా చెప్పింది. ఆమె అలా మాట్లాడిన వెంటనే కావ్య లేచి వచ్చి అతని పక్కన కూర్చొని, హాస్ని మీద కోపం చూపించకు విరాట్, వయసులో చిన్నది కదా, తెలిసి తెలియక ఏదో తప్పు చేసి ఉంటుంది. అసలే కడుపుతో ఉన్న పిల్ల, దయచేసి తనకు పనిష్మెంట్ ఇవ్వకు, కావాలంటే విడాకులిచ్చి వదిలించుకో, అంతేగాని గాయపరచకు అని కన్సర్న్ చూపించినట్టు నటిస్తూ ఆమెను ప్యాలెస్ నుండి బయటకు గెంటేయాలని అతనికి ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చింది. అతనికి కాస్త దూరంలో నిలబడి ఆ కాన్వర్జేషన్ మొత్తం విన్న దాస్ నిర్ఘాంతపోయాడు. గాడ్, ఆఖరికి వీళ్ళు ఇంతకి తెగించారా? హాస్ని మేడం పరిస్థితి ఏమవుతుందో ఏంటో అని కంగారుగా అనుకున్నాడు. కాసేపటి తర్వాత వెంటనే ప్యాలెస్కి వెళ్ళి హాస్నిని దగ్గరుండి తీసుకురా అని దాస్కి ఆర్డర్ వేశాడు విరాట్. ఆ మాటకి, సార్ నిజంగానే తీసుకురమ్మని చెప్పారా? అంటే పేపర్ ఆధారంగా మీరు హాస్ని మేడంను అనుమానిస్తున్నారా అని అనుమానంగా అడిగాడు దాస్. ఆ మాటకి అతని వైపు ఎర్రబడ్డ కళ్ళతో చూస్తూ, నా మాటకి ఏదో చెప్పడం ఎప్పటి నుంచి నేర్చుకున్నావు దాస్? నేను చెప్పిన పని చేస్తావా లేదా అని ప్రశ్నించాడు విరాట్. మీ మాటను కాదనేంత ధైర్యం నాకు లేదు సార్, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను అని అతనికి వినయంగా చెప్పి బయటికి నడిచాడు దాస్. ఈ కాన్వర్జేషన్ అంతా కాల్లో విన్న హాస్ని షాక్ అయిపోయింది. ఒక్కసారిగా ఆమె చేతిలో మొబైల్ జారి నేల మీద పడి ముక్కలు ముక్కలుగా అయిపోయింది. అప్పటి వరకు అనసూయ ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలన్నా కనీసం విరాట్ సపోర్ట్ అయినా ఉంటుందని ఆమె ఆశించింది. కానీ కాల్లో విన్న మాటలను బట్టి అతను కూడా తన తల్లి మాటలే నమ్ముతున్నాడని, తనను అనుమానిస్తున్నాడని భావించింది. ఇప్పుడు తల్లి కొడుకులు ఇద్దరూ నన్ను టార్చర్ చేస్తే నా కడుపులో పిల్లల పరిస్థితి ఏంటి? ఈ సిచ్యువేషన్లో నాకు సపోర్ట్ చేసే వ్యక్తులు ఎవరూ లేరా? పొరపాటున ఎవరైనా కూడా అనసూయ బిహేవియర్కు వెనకడుగు వేస్తారేమో. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచనలో పడింది. ఇంతలో ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. వెంటనే దాన్ని అమలుపరచడానికి ముందడుగు వేసింది. సోఫాలో మౌనంగా కూర్చొని దీర్ఘాలోచనలో మునిగిన విరాట్ను గమనించి, హాస్ని గురించి ఆలోచిస్తున్నావా? మొదటి నుంచి ఆమె వాలకం మీద నాకు అనుమానంగానే ఉంది, కానీ ఇంత దారుణం చేస్తుందని నేను అస్సలు ఊహించలేదు. అయినా నిజంగా నీ కంటికి స్పష్టంగా కనపడుతున్నప్పుడు నేను నోరు తెరిచి చెప్పాల్సిన పని ఏముంది? ఆడదైన దానికే అన్ని తెలివితేటలు ఉంటే మగాడిని నీకని తెలివితేటలుండాలి. తను నిన్ను మోసం చేయంగా లేనిది నువ్వు రెండో పెళ్లి చేసుకుంటే తప్పొచ్చిందా? నువ్వు ఒప్పుకుంటే వెంటనే నీకు కావ్యకు పెళ్లి చేస్తాను, హాస్నికి వెంటనే డివోర్స్ నోటీస్ పంపించు అని స్పష్టం చేసింది అనసూయ. అవును విరాట్, నీకేం తక్కువ? నువ్వెందుకు ఆ అమ్మాయి కోసం ఆలోచించాలి? నిన్ను వద్దనుకుంటున్నా, వదులుకోవాలనుకుంటున్న అమ్మాయి దురదృష్టవంతురాలు. తన ప్లేస్లో కనుక నేను ఉంటే ఇలాంటి తప్పుడు పని కల్లో కూడా చేయను అని నిజాయితీ ఉట్టిపడే స్వరంతో చెప్పింది కావ్య. ఇంత జరిగిన తర్వాత నీకు దాని మొహం కూడా చూడటం ఇష్టం లేదని నాకు తెలుసు. అది అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోకముందే డివోర్స్ నోటీస్ అందాలి. నేను మెచ్చిన అమ్మాయితో నీ పెళ్లి జరిగిపోవాలి, అప్పుడు దాని పొగరు అణుగుతుంది. ఇప్పుడే లాయర్ని పిలిపించి డివోర్స్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను, నువ్వేం కంగారు పడకు అని తన పాటికి తానే ఊహించుకొని మాట్లాడింది అనసూయ. కాసేపటి నిశ్శబ్దం తర్వాత నోరు విప్పిన విరాట్, వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ మామ్? ఇప్పుడు లాయర్తో పనేముంది? హాస్నికి డివోర్స్ ఇస్తానని నేను చెప్పానా అని సూటిగా ఇద్దరి కళ్ళల్లోకి చూశాడు. అతని మాటలకు విస్తుపోయిన ఆమె, అంటే ఏంటి నీ ఉద్దేశం? తనకు డివోర్స్ ఇవ్వకుండా నీ పక్కనే ఉంచుకొని ఎవరోకి పుట్టిన పిల్లల్ని నీ పిల్లలుగా పెంచుతావా? అంత అవసరం నీకేముంది అని కోపంగా అడిగింది అనసూయ. ఇప్పటికీ మీరు తన కడుపులో పిల్లలకు తండ్రి మరొకరని నమ్ముతున్నారా అని సూటిగా తల్లి కళ్ళలోకి చూస్తూ ప్రశ్నించాడు విరాట్. సాక్ష్యం కళ్ళెదురుగా కనపడుతూ ఉంటే నమ్మకుండా ఎలా ఉంటాను? అబద్ధం అనుకోవడానికి అదేమీ ఫేక్ రిపోర్ట్ కాదు అని కోపంతో బుసలు కొట్టింది అనసూయ. ఈ క్షణం మీరు అచ్చం తన సౌతి తల్లిలాగా మాట్లాడుతున్నారు. మీ నమ్మకాలు ఎంతవరకు నిజమవుతాయో తను ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రూవ్ అవుతుంది, వెయిట్ చేయండి అని రిలాక్స్గా చెప్తూ సోఫాలో వెనక్కి వాలి కూర్చున్నాడు విరాట్. అతని మాటలకు కావ్య ఇంకా అనసూయ తీవ్రమైన షాక్కి గురయ్యారు. అతను రిపోర్ట్ను నమ్మాడో లేదో అర్థం కాలేదు, కానీ తమకు వ్యతిరేకంగా మాట్లాడడం ఆ ఇద్దరికీ మింగుడు పడలేదు. ముఖ్యంగా కావ్యకి అతని మీద మరింత కోపం వచ్చింది. ఛా, ఈసారి నేను అనుకున్న పని జరుగుతుందని ఎంతగానో ఆశపడ్డాను, ఇప్పుడు కూడా నా ప్లాన్ ఫ్లాప్ అయి ఉంటేనా అని అసహనంగా అనుకుంది. కారులో ప్యాలెస్కి వెళ్తున్న దాస్ మైండ్ రకరకాల ఆలోచనలకు దాడి చేశాయి. సార్ నిజంగా వాళ్ళ మాటలు నమ్మి రాంగ్ డెసిషన్ తీసుకుంటారా? అదే కనుక జరిగితే గతం గుర్తొచ్చిన తర్వాత ఆయన తట్టుకోలేరు. అనర్థం జరగకుండా ఆపడానికి నా వంతుగా నేనేం చేయలేనా? ఆయన ఒకప్పటి విరాట్లాగా మారే వరకు హాస్ని మేడం చుట్టూ ఉన్న ప్రమాదం నుండి కాపాడలేనా అని ఆలోచనలో పడ్డాడు. అతను దాదాపు ప్యాలెస్కు దగ్గరగా చేరుకున్న సమయంలో ఒక సెక్యూరిటీ గార్డ్ నుండి వచ్చిన ఫోన్ అతన్ని భయభ్రాంతులకు గురిచేసింది. కాసేపటికి తేరుకున్న అతను, హాస్ని మేడం వెళ్ళిపోవడం ఏంటి? ఆమె వెళ్తూ ఉంటే మీరందరూ ఏం చేస్తున్నారు? అసలు ఆ ప్యాలెస్లో సరిగ్గా చూసారా
వెంటనే వెళ్ళి హంగులమంగళం వదలకుండా వెతకండి. సాకు తెలిస్తే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి అని కంగారుగా ఆర్డర్ వేశాడు దాస్. మేమాపడానికి చాలా ప్రయత్నించాం దాస్, కానీ బయటికి వెళ్ళనివ్వకపోతే తనను తాను గాయపరుచుకుంటానని మేడం మమ్మల్ని బెదిరించారు. గట్టిగా అడ్డుకుందామంటే కడుపుతో పిల్లలకి ఏమైనా హాని జరుగుతుందేమో అని భయమేసింది. మా అందరి కళ్ళ ముందే ఆమె గేట్ దాటి వెళ్ళిపోయారు. మేము వెంటనే బయటికి వెళ్ళాము, కానీ మేడం ఎక్కడా కనిపించలేదు అని కంగారుగా చెప్పాడు సెక్యూరిటీ గార్డ్. ఓకే, మీలో కొంతమంది గ్రూప్స్గా డివైడ్ అయ్యి అన్ని డైరెక్షన్స్లో వెళ్ళి వెతకండి. నేను ఇప్పుడే సార్తో మాట్లాడతాను. ఇంతకీ మేడం వెళ్ళి ఎంతసేపు అయింది, ఏ డైరెక్షన్లో వెళ్ళారు అని అడిగాడు దాస్. జస్ట్ 5 minutes అయింది అంతే అంటూ ఆమె వెళ్ళిన డైరెక్షన్ చెప్పాడు సెక్యూరిటీ గార్డ్. అని కాల్ కట్ చేసి అప్పటికప్పుడే తను అనుకున్న అనుభవంతో ఆమె ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చో దాక్కోవడానికి ఎన్ని మార్గాలున్నాయని అంచనా వేశాడు దాస్. కావ్య నుండి వచ్చిన కాల్ మాట్లాడిన హాస్నికి భయంతో ఒళ్ళు చెమటలు పట్టేశాయి. ఒకేసారి అందరి మాటలు ఆమె మైండ్ మీద దాడి చేయడంతో తీవ్రమైన ఒత్తిడికి గురైంది. విరాట్ కూడా వాళ్ళలాగే నమ్మడం ఆమె సహించుకోలేకపోయింది. వాళ్ళ మూర్ఖత్వానికి తన పిల్లలు బలైపోతారేమోనని భయపడింది. ఎలాగైనా తనతో పాటు తన పిల్లలను కూడా రక్షించాలని విరాట్కి గతం గుర్తొచ్చే వరకు వాళ్ళందరికీ కనిపించకుండా సేఫ్ ప్లేస్లో ఉండాలని ఆలోచించిన హాస్ని అప్పటికప్పుడే ఒక నిర్ణయం తీసుకుంది. ఫలితంగా తను తాను చంపుకుంటానని భయపెట్టి మరీ ప్యాలెస్ నుండి అడుగు బయటపెట్టింది. ఆ ఒంటరి పోరాటంలో ఆమె ఎంతవరకు చేయగలుగుతుందో తెలియదు, కానీ తన పిల్లలను కాపాడుకోవడమే లక్ష్యంగా ఆమె పోరాడుతోంది. ఇక్కడే ఉంటే అనసూయ క్రూరత్వానికి మరొకసారి తన మాతృత్వాన్ని పోగొట్టుకొని బాధపడాల్సి వస్తుందని ఆమె గట్టిగా నమ్మింది. విరాట్ ప్రస్తుత పరిస్థితి ఆమెలో తెలియని బాధను కలిగించింది. ఆఖరికి ఈ లోకంలో తన కడుపున పుట్టే పిల్లల కంటే మరెవరూ ఎక్కువ కాదని బలంగా అనుకొని బయటికి వెళ్ళిపోయింది. ఈ ఒంటరి పయనంలో ఆమెకు ఎన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయో కాలమే నిర్ణయించాలి. మిట్ట మధ్యాహ్నం ఎండలో కడుపు మీద చేయి వేసుకొని చెమటలు చిందిస్తూ భారంగా ఒక్కొక్క అడుగు వేస్తూ రోడ్డు పక్కన నడుస్తోంది హాస్ని. ఒక పక్క గుండెల్లో భయం, మరోపక్క తెలియని కంగారు ఆమెను ఆవహించడంతో ఆమెలో తెలియని కంగారు కలిగి అడుగులు తడబడ్డాయి. కానీ అప్పటికే తన కోసం సర్చింగ్ మొదలై ఉంటుంది కాబట్టి వీలైనంత తొందరగా సిటీ దాటకపోతే విరాట్ మనుషులకి దొరకడం ఖాయమని అర్థమై తనను తాను నిలవరించుకుంటూ ముందుకు వెళ్తోంది. ఇంతలో ఆమెకు అలుపు రావడంతో నడవలేకపోయింది. కానీ ఆగితే విరాట్ సెక్యూరిటీ పట్టుకుంటారన్న భయంతో కష్టంగా ఓడ్చుకొని ఇక ఆమె వల్ల కాక రోడ్డుకు ఒక పక్క గుబురుగా చెట్టు కనిపిస్తే అక్కడికి వెళ్ళి కూర్చుంది. దాహంగా అనిపించడంతో తన భుజానికి ఉన్న బ్యాక్ ప్యాక్ నుండి వాటర్ బాటిల్ తీసుకొని తాగుతూ తను తాను స్థిమితపరుచుకుంటున్న హాస్ని ఒక్కసారిగా కళ్ళ ముందు నిల్చున్న వ్యక్తిని చూసి షాక్ అయిపోయింది. ఇంతకీ వచ్చిన వ్యక్తి ఎవరు? ఇప్పుడు హాస్ని గమ్యం ఎటువైపు? విరాట్ ఆమెను కనిపెట్టగలడా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.